నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలంలో మేధాన్ షా ఉన్నత పాఠశాల బస్సు ప్రమాదానికి గురయ్యింది. స్కూల్ బస్సు వచ్చే మార్గంలో ట్రాక్టర్ బస్సును ఢీకొని బస్సు బోల్తా పడి విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. స్కూల్ యజమాని బస్సు డ్రైవర్ది కొద్దిపాటి నిర్లక్ష్యం ఉందని ఆరోపించగా వనపర్తి జిల్లా ఇన్ఛార్జి డీఈఓ గోవిందరాజులు స్కూల్ యజమానికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం విద్యార్థుల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. స్కూల్ బస్సు నడిపే డ్రైవర్ నిర్లక్ష్యం వ్యవహరిస్తే పాఠశాల యజమానిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. పిల్లల పుస్తకాలు చెట్టులా కనిపించండి, నీకు చూపిస్తాను. కొట్టేముల స్కూల్ బస్సు యాక్సిడెంట్. ఈ ట్రాక్టరు స్కూల్ బస్సు. అరే ఏమైందిరా పిల్లల? బిజినేపల్లి మండలంలోని మేధాంశ ఉన్నత పాఠశాల బస్సు ఈరోజు ప్రమాదానికి గురి కావడం జరిగింది. విద్యార్థులను తీసుకొని వస్తున్నప్పుడు పక్కన ఉండే ట్రాక్టరు ఈ స్కూల్ బస్సును ఢీకోవడం వలన స్కూల్ బస్సు బోల్తా పడి విద్యార్థులకు స్వల్ప గాయాలు కావడం జరిగింది. ఏ విద్యార్థి కూడా హాస్పిటలైజ్ కాలేదు. ఇక్కడ విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. అంటే ఈ స్కూల్ యజమాన్యము డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం కూడా కొంత ఉందని అక్కడ ఉండే స్పాట్లో చెప్పడం వలన ఆ యజమాన్యానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైనా యజమాన్యము ఖచ్చితంగా విద్యార్థుల యొక్క సేఫ్ సైడ్ను ఆలోచించాల్సిన అవసరం ఉంది. డ్రైవర్స్ కానీ కండక్టర్ని పెట్టుకొని నిర్లక్ష్యంగా వివరిస్తే ఖచ్చితంగా ఆ స్కూల్ యొక్క యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా షోకాజ్ నోటీస్ కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది అన్ని స్పాట్లలో. కాబట్టి ఇది విద్యార్థులు ఉద్దేశించి ముఖ్యంగా తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క పిల్లలను ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు కాబట్టి వాళ్ళ యొక్క యోగక్షేమాలను కూడా విచారించిన బాధ్యత విద్యాశాఖ ఉంది. కాబట్టి ఎమ్మడే విజిట్ చేసి వాళ్ళకు స్కూల్ యజమాన్యానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది.